ఏంటమ్మాయి పొద్దున్నే డల్గా పెట్టావు ఫేసు. అలా డల్గా ఉండకూడదు చిన్న, నీలాంటి ఆడపిల్లలు. ఇవి కొనుక్కుంటా అంటే అమ్మ వద్దంటుంది. నెక్స్ట్ వీక్ ఏమో నాకు షూట్ ఉంది. షూట్ ఉందా? షూట్కి అవి కొనుక్కోవడానికి ఎందుకు చిన్న అవి? మంచి దేనికోసం? ఫేస్ గ్లో వస్తుందిగా. ఫేస్ గ్లోనా? ఏది ఆ కొరియన్ వాళ్ళు ఈ మధ్య అలవాటు చేశారు అవేనా? కొరియన్ పిచ్చి పట్టింది అందరికి. కొరియన్ బ్యాండ్స్ అంట, కొరియన్ సీరియల్స్ అంట, ఇక కొరియన్ ఐటమ్సేనా? ఫేస్ గ్లో ఫుడ్ ద్వారానే వస్తుంది చిన్న. ఫుడ్ ద్వారా అంటే ఈ మామిడికాయల అంటావు మళ్ళీ డౌట్ కదా. మామిడికాయలు కాదు కానీ పప్పాయలో విటమిన్ ఏ, సి ఉంటుంది తెలుసా నీకు? పపాయ వల్ల గ్లో కూడా వస్తుందా? అయ్యో, పప్పాయ వల్ల పొట్ట సెట్ అయిపోతుంది. మొన్న మధ్య డాక్టర్ చెప్పాడు కదా, రెగ్యులర్గా ఫ్రూట్స్ తీసుకుంటున్నావా అని అడిగాడా నేను. పప్పాయ ఉంచుకో అని చెప్పాడా? ఈవెన్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటానికి కూడా పప్పాయ కారణం అని చెప్పుకుంటారు. అండ్ డైట్లో ఉంటుందంట. మరి నువ్వు పప్పాయ తీసుకుంటున్నావు అసలు? లేదు. లేదు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఇప్పుడు స్కిన్ గురించి అడిగావు. విటమిన్ ఏ, సి అనేవి స్కిన్ని మంచి గ్లో చేస్తుంది, మామూలుగా కాదు. కానీ డైలీ తీసుకోవాలి. జనరల్గా ఏదైనా ఒక వస్తువు మనం డైలీ తీసుకుంటే ఉపయోగపడుద్ది అనుకుంటాం. పరగడుపుని తీసుకుంటే ఇంకా ఉపయోగపడుద్ది. మన వేప ముద్ద తీసుకున్నావు కదా, పరగడుపున పనిచేస్తుందా లేదా? వేప ముద్ద అయిపోయి నీళ్ళు తాగిన తర్వాత పప్పాయ తీసుకో. కానీ పప్పాయ ఎంత ఉంది బిగ్ బాస్కెట్లో కొట్టు? 700 గ్రామ్స్, 800 గ్రామ్స్, 70 రూపాయలు ఉంది. కానీ మనం చూడు, లీటర్ల పప్పాయ తాగుతున్నాం చిన్న. చూసావా? లీటర్ల కొద్దీ పప్పాయ. చూడు ఎంత ఫ్రెష్ పప్పాయ. అది కూడా ఏ మందులు వేయరు వీళ్ళు, ఏ మందులు వేయరు. అలా ఫామ్ నుంచి రైతు పంపించేస్తున్నాడు తెలుసా ఈ పప్పాయని. ఫామ్ నుంచి వచ్చేస్తుంది మనకి డైరెక్ట్గా. ప్లస్ నువ్వు చెప్పించిన 70-80 రూపాయలు కూడా కాదు ఇది. 20-25 రూపాయల కిలో వచ్చేస్తుంది మీకు. టేస్ట్ చూడు ఒకసారి. ఇది మంచి వెరైటీస్. టేస్ట్ చూడు, కొద్దిగా టేస్ట్ చూడు. మంచి వెరైటీస్. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది నీకు అందులో పప్పాయలో. చాలామంది ఆడపిల్లలు కానీ ఇంట్లో పిల్లలు కానీ చేస్తున్న పొరపాటు ఏంటంటే వీటి మీదకి వెళ్ళట్లా. జ్యూసు డైలీ ఒక జ్యూస్ తీసుకోవడం అనేది ఒక కల్చర్లోకి వచ్చేస్తే ఫుడ్ కల్చర్లోకి ఆరోగ్యాలు బాగుపడిపోతాయి. కానీ ఇది మనకి వస్తుంది. నేను వాళ్ళకి చెప్పాను, మనకు పంపిస్తున్నాడు, ఒక రైతు పంపిస్తాడు అనమాట మనకి. ఆయనకి ఛాలెంజ్ అయిపోతుందని చెప్పి కొద్దిగా లాజిస్టిక్ సపోర్టు మనకి ట్రైబల్ న్యాచురల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఇమ్మని చెప్పాం. ఒక బాస్కెట్ మనం 6 నెలల నుంచి తెప్పించుకోవడం అలవాటు కదా మనకి. బాస్కెట్ 10 కిలోలు వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంట్రడక్టరీ ఆఫ్టర్ కింద 10 కిలోలు. ఏది గుంటూరు, విజయవాడ, మనం ఈ ప్రాంతం తాడేపల్లి, మంగళగిరి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇంకా ఈ పప్పాయలో ఉండే బెనిఫిట్స్ కూడా ఎలాగో ఇవాళ తెలుసుకోవాల్సింద మనం. నువ్వు ఎలాగో ఓన్లీ ఫేషియల్, బ్యూటీ పార్లర్ అనుకున్నావు కదా, ఇన్ఫ్లమేషన్ అని ఉండిపోతుంది బాడీలో. వాపు ఉండిపోతుంది, నీకు ఉండిపోతుంది, నాకు ఉండిపోతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు మన వాళ్ళు. ఇది బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అవుతుంది అన్నమాట ఇది. ఇంకా చూపు తెలుసు కదా, అంటే నాకంటే రీడింగ్ గ్లాసులు తప్పదు, 40+ ఉన్నాం కాబట్టి. పిల్లలకు కూడా చిన్న కంటి సమస్యలు వచ్చేస్తున్నాయి కదా. చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేసుకుంటే చాలా వరకు చూపు ఇష్యూస్ రావు. రెండోది కాస్త దూరంగా చూసి ఆడుకునే ఆటలు కూడా ఉండాలి, కేవలం తిండి ఒకటే కాదు. ఇక రోగ నిరోధక శక్తి అసలు ఇది ఉండదు మన వాళ్ళకి. ఇమ్యూనిటీ సిస్టమ్ గట్టిగా ఉండాలి కదా. చీటికి మాటికి దగ్గులు, జలుబులు, రోగాలు. నువ్వు కూడా ఇబ్బంది పడ్డావు, నీకు చిన్నప్పటి నుంచి పప్పాయ అయితే పెట్టలేదు. కానీ ఈ మధ్య మనకు దొరుకుతుంది కాబట్టి, లక్కీగా ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి 10 కిలోలు తెచ్చుకుంటున్నాం. చక్కగా పండినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం, హ్యాపీగా తింటున్నాం కదా. అన్నిటికంటే ముఖ్యంగా మలబద్ధకం, ఈ సమస్య ఎక్కువ. బిర్యానీలు తినేవాళ్ళు, చాక్లెట్లు తినేవాళ్ళు, ఈ చెత్త రైస్ ఎక్కువే కదా మనం తినేది. సో దాంతో పొట్ట మొత్తం పాడైపోతుంది. అసలు తిన్నది అరగకపోవడం పెద్ద సమస్య చాలామందికి. తిన్నది అరగకపోవడం. అయితే ఇంకో సమస్య ఏంటంటే ఈ పప్పాయలో స్వీట్నర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లు ఎక్కువ తీసుకోకూడదు అనమాట. మధుమేహం ఉన్నాడు. ఇక్కడ సపోజు తాతయ్యకి షుగర్ ఉంది కదా, తాతయ్య ఏం చేస్తాడు తెలుసా, ఇవి ఉన్నాయి కదా, మనం ఇది జ్యూసర్లో వేసేస్తే జ్యూస్ వచ్చింది, మనం తాగేస్తున్నాం. ఇది చక్కగా పల్ప్ అన్నమాట. ఇది ఈ పల్పు చక్కగా తీసేసుకోవచ్చు చపాతీలు వీటిలోకి. స్వీట్గా ఉంటుంది, లైట్ స్వీట్ ఉంటుంది, విపరీతమైన పల్ప్. యాక్చువల్గా ఇది మంచిది. దీన్ని పొడి చేసేసి మళ్ళీ పొడిలో వేసుకొని తాగుతున్నారు కొంతమంది. మన వాళ్ళే లడ్డూల కింద కూడా చేసుకుంటున్నారు దీన్ని. ఏది పప్పాయ లడ్డు. మోరింగా పౌడరు, పప్పాయ పౌడర్ మిక్స్ చేసి, నల్ల నువ్వులు,
ఇవి వేసి నువ్వు మొహం ఏమో అలా పెడతావు, నువ్వు తింటే మాత్రం మొహం మారిపోతుంది అనేది ఇంకో రకంగా పెడతావు. నిజంగానే మాడిపోద్ది, మారడం ఏమో కానీ. మాడి మొహం వల్ల మంచి మొహం అయిపోద్ది చిన్న అనేది. తిని చూడు తిన్న తర్వాత. సో మరి ఇన్ని ఉన్నాయి పప్పాయాలో. మరి కానీ జ్యూసే తాగాల అంటే సమస్య ఏంటంటే యాక్చువల్గా జ్యూస్ కంటే కూడా డైరెక్ట్గా తినడం మంచిది ఎప్పుడు కూడా. ముక్కలుగా తినమని సజెస్ట్ చేస్తారు. కానీ మీలాంటి పిల్లలకేమో బద్ధకం, పోసి పెట్టినా తినడానికి బద్ధకం. కనీసం తాగేయండి అంటే కనీసం అది మింగేస్తారు కదా అది. సో మరి ఈరోజు మనం తినే ప్రతిదీ, మనం తాగే ప్రతిదీ హెల్త్కి ఉపయోగపడుతుంది అనుకునేవన్నీ కూడా ఇదిగో కనిపిస్తుంది కదా. ఆల్రెడీ అమ్మ మొదలెట్టేసింది ఎండబెట్టేసి. ఇది పప్పాయ ఉంది, బీట్రూట్ ఉంది, క్యారెట్ కూడా ఉంది ఇందులో. ఎండబెట్టేసి ఉంచింది చక్కగా. ఇలాగ హెల్త్ని మనం ఇలా డిజైన్ చేసుకుంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు వదలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అవి కనిపించినవి ఎలా కొరియా జపాన్ అనుకొని ఆ డబ్బులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మరి ఏదైతే మంచివి ఉన్నాయో మేమిద్దరం ఆ రకంగా మీకు మంచి జరుగుతుంది అనుకున్నది, అటు ఎడ్యుకేషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ నేను ఇచ్చేస్తూ ఉంటాం. మీరు ఫాలో అవ్వండి దయచేసి. చూసి వదిలేస్తే ఉపయోగం ఉంది, ట్రై చేయండి. పోనీ ఇంకా ఇబ్బంది ఉంది కామెంట్లో పెట్టండి. యాజ్ ఏ లైఫ్ స్టైల్ కోచ్గా, ఎక్స్పర్ట్గా మీకు అన్ని విషయాలు చక్కగా ఎప్పటికప్పుడు అందించేస్తూ ఉంటాం.